రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అక్క చెల్లెలు. గోపాలపురం అనే గ్రామంలో రామ్మూర్తి, శాంత అనే దంపతులు నివసించేవారు. వారికి 2 సంతానం. పెద్ద కూతురు పేరు దీపిక, చిన్న కూతురు పేరు సౌమ్య. రామ్మూర్తి పట్టణంలో జాబ్ చేసేవాడు. శాంత ఇంట్లోనే ఉంటూ తన పిల్లల భర్త ఆలనా పాలనా చూసుకునేది. ఇలా శాంత తన పిల్లలిద్దరినీ స్కూలుకు సిద్ధం చేసి స్కూటీపై తీసుకువెళ్ళి పిల్లల్ని స్కూల్ వద్ద వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం స్కూల్ అయ్యాక పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చేది. ఇలా వారి జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతుంది. రామ్మూర్తి, శాంతలకు 2 ఆడపిల్లలైనా ఆ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఈ విధముగా జరుగుతుండగా దీపిక, సౌమ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. తమ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్లను తీసుకొని వస్తారు. అది చూసిన రామ్మూర్తి, శాంత చాలా సంతోషిస్తారు. చూడమ్మా, చక్కగా చదివి ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు అవుతానని నాకు మాట ఇవ్వండి. అప్పుడు దీపిక, సౌమ్య తల్లి శాంతకు మాట ఇస్తారు. ఈ విధంగా జరుగుతుండగా ఒకరోజు శాంత తన పిల్లలను స్కూల్లో వదిలిపెట్టి తిరిగి ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. శాంతకి బలమైన గాయాలు అవ్వడంతో అక్కడే ప్రాణాలు కోల్పోతుంది. రామ్మూర్తి తన భార్య మరణాన్ని తట్టుకోలేకపోతాడు. ఇటు పిల్లలు తల్లిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తారు. రామ్మూర్తి శాంత అంత్యక్రియలు నిర్వహిస్తాడు. రామ్మూర్తి దూరపు బంధువైన రామయ్య రామ్మూర్తి ఇంటికి వస్తాడు. చూడు బాబు, పిల్లలకు తల్లి ఆలనా పాలన చాలా అవసరం. ఇటు నువ్వు పిల్లలకి వంట చేయడం, వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉద్యోగం చేయడం నీకు చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు ఏమీ అనుకోనంటే నీకో మాట చెబుతాను. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే పిల్లల ఆలనా పాలన చూసుకుంటుంది. ఆలోచించుకో బాబు అని రామయ్య అక్కడ నుండి వెళ్తాడు. ఇదంతా విన్న దీపిక తండ్రి వద్దకు వస్తుంది. నాన్నా, నువ్వు 2వ పెళ్లి చేసుకోవద్దు. పక్కింటి ఆంటీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను. నీకు చెల్లెలికి వండి పెడతాను. నా మాట వినండి. అలాగేనమ్మా. ఇలా దీపిక ఒకరోజు వంట చేస్తుండగా అనుకోకుండా వేడివేడి చారు మీద పడుతుంది. అప్పుడు దీపిక అమ్మా, మంట మంట అంటూ ఏడుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రామ్మూర్తి దీపికను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ చికిత్స చేసి మందులు రాసి ఇస్తాడు. డాక్టర్ గారు, నా తల్లికి ఎలా ఉందండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూడండి, చిన్నపిల్లలతో వంట చేయించడం ఏంటి? అదృష్టవశాత్తు చేతులపై వేడిచారు పడింది. అదే మొహం మీద పడితే ఆవిడకి ఎంత ప్రమాదం జరిగేది. డాక్టర్ గారు, మా ఆవిడ ఈ మధ్య చనిపోయిందండి. సారీ రామ్మూర్తి గారు, మీరు వంట చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకోండి, లేదా మీరు మరో పెళ్లి చేసుకోండి. ఎందుకంటే ఆడపిల్లలకు ఆడతోడు చాలా అవసరం. ఇక నుండి ఇటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి. అలాగేనండి. ఇటు దీపిక అమ్మా, మంట మంట అంటూ ఏడుస్తుంది. దీపికను చూసిన సౌమ్య, రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత దీపిక పూర్తిగా కోలుకుంటుంది. రామ్మూర్తి పిల్లలకు వంట చేసి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ సిద్ధం చేసి వాళ్ళను స్కూలుకి పంపించి తాను ఆఫీస్కి వెళ్తాడు. ఇలా ఒకరోజు రామ్మూర్తి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేసరికి ఆలస్యమవుతుంది. సౌమ్య ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నా, చెల్లికి ఆకలేస్తుందంట. సౌమ్య, ఏడవద్దమ్మా. చూడు, మీకోసం నేనేం తీసుకొచ్చానా? చాక్లెట్స్. మీరు ఇవి తింటూ ఉండండి. 5 నిమిషాల్లో నేను వంట చేస్తాను. ఇలా రామ్మూర్తి వంట చేసి పిల్లలకు భోజనం వడ్డించి తాను భోజనం చేస్తాడు. ఆ రోజు రాత్రి రామ్మూర్తి పిల్లల గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకుంటాడు. మరునాడు ఉదయం రామ్మూర్తి రామయ్య ఇంటికి వెళ్తాడు. మావయ్య గారు, మీరు చెప్పింది నిజమే. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే చిన్నపిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది. పిల్లల బాగోగుల కోసమైనా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కాకపోతే నేను మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. అలాగే బాబు. అప్పుడు అక్కడికి శారద వస్తుంది. చూడండి, ఇది నాకు 2వ పెళ్ళి. నాకు 2 పాపలు. వాళ్ళను పెంచి పెద్ద చేయడానికి ఒక తల్లి కావాలి. మీరు ఆ పని ప్రేమతో చేయగలరా? బాబు,
నీ పిల్లల్ని మా అమ్మాయి సొంత పిల్లల్లా సాకుతుంది. నాది భారం. ఆమెను ఆలోచించుకొని చెప్పమనండి. బలవంతం వద్దు. నాకు డబ్బుకు పర్వాలేదు. నా పిల్లలకు తల్లి ప్రేమను అందించాలి. శారద, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఏమండి, మీరే నా వారైనప్పుడు పిల్లలు నా వారు కాదా? అది మీరు నాకు వేరే చెప్పనక్కర్లేదు. అన్నట్లు ఒక విషయం, మీరు తల్లి కావాలనుకుంటే ఒక బిడ్డకే అవకాశం. ఒకవేళ 2 పిల్లలే చాలనుకుంటే మరీ మంచిది. ఇలా రామ్మూర్తి శారదను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పుడు పిల్లలిద్దరు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. దీపిక, సౌమ్య, ఇలా రండమ్మా, ఈవిడమే పిన్ని. ఇక నుండి మీ అమ్మలాగే మిమ్మల్ని చూసుకుంటుంది. అప్పుడు పిల్లలు ఆ మాటలు విని సంతోషిస్తారు. పిన్ని, పిన్ని. అప్పుడు శారద పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇలా కొన్ని నెలలు శారద పిల్లలతో ప్రేమగా ఉంటుంది. ఇలా జరుగుతుండగా శారద పండంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఇక అప్పటి నుండి శారద దీపికా సౌమ్యలను అస్సలు పట్టించుకునేది కాదు. ఒకరోజు శారద హాలులో ఉన్న శాంత ఫోటో తీసి విసిరేస్తుంది. శారద, ఏంటి నువ్వు చేసిన పని? ఆ ఫోటో నా ఎదురుగా ఉంటే మీరు నా భర్త కాదనిపిస్తుంది. శాంత నా భార్య. తను ఈ లోకంలో లేకపోయినా నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఆ ఫోటో అక్కడ ఉంటే నీకు వచ్చే ఇబ్బందేంటి? ఏదో చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చినప్పుడు ఆ ఫోటో చూస్తారు. ప్రతి చోట ఆమె ఫోటో పెట్టుకుంటే ఇక నేనెందుకు? చచ్చిన వాళ్ళు తిరిగి రాకపోగా బ్రతికున్న వాళ్లను చంపటం కాదా? అంతలా తల్లి మీద ప్రేమే ఉంటే పిల్లల్ని వాళ్ళ గదిలో ఫోటో పెట్టుకోమ్మను. నీకేం అన్యాయం చేశాను? చీరలు నగలు కొంటూనే ఉన్నావు. ఆ పిల్లలు నీ పిల్లలు అంటే వినకుండా బిడ్డను కన్నావు. ముగ్గురిని సమానంగా చూడమంటే వినవు. ఆ తల్లిని మింగిన వారు నా బిడ్డ ఒక్కటేనా? నా బిడ్డ నా కంటి దీపం. అప్పుడు రామ్మూర్తి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మరునాడు ఉదయం దీపిక సౌమ్యని తీసుకొని స్కూలుకు వెళ్తుంది. పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత శారద దీపికతో ఇంటి పని చేయిస్తుంది. సౌమ్యను పాపకు పాలు పట్టమంటుంది. ఇటు రామ్మూర్తి పిల్లలతో పని చేయించొద్దని శారదతో ఎన్ని మార్లు చెప్పినా శారద మాత్రం తన పద్ధతి మార్చుకునేది కాదు. ఇలా ఒకరోజు వంటింట్లో రామ్మూర్తి పని చేస్తుండగా శారద అక్కడికి వస్తుంది. నేను ఈ పనులన్నీ దీపికకు చెప్పాను కదా, మీరెందుకు చేస్తున్నారు? అమ్మాయికి పరీక్షలున్నాయి, చదువుకుంటానంది. కూతురు చదువుకోవాలని మీరు పని చేస్తారా? చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది? రేపు పెద్దయ్యాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపాల్సిందేగా. అప్పుడు దీపికను పిలుస్తుంది. మీ నాన్నగారితో పని చేస్తూ నువ్వు చదువుకుంటావా? చదువు గురించి చదువుకొని నీకేం తెలుస్తుంది? వాళ్ళది వాళ్ళ అమ్మ పోలిక. ఇక ఆపుతావా నీ గోల? ఇటు శారద పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడంతో రామ్మూర్తి రామయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెబుతాడు. బాబు, అమ్మాయి చిన్నప్పటి నుండి గారాబంగా పెరిగింది. నేను 2 రోజుల్లో మీ ఇంటికి వచ్చి అమ్మాయితో మాట్లాడతాను. ఇలా జరుగుతుండగా రామయ్య రామ్మూర్తి ఇంటికి వస్తాడు. మావయ్య గారు, మీ అమ్మాయి అందరిలాంటిది కాదు. నేను పెళ్లి చేసుకున్నది నా పిల్లల ఆలనా పాలనా చూడాలని. మీ అమ్మాయి ఈ మధ్య సరిగ్గా వంట చేయట్లేదు, పిల్లలను అస్సలు పట్టించుకోవడం లేదు. మీ ఇంటికి తీసుకెళ్ళండి. చూడమ్మా, మంచి పేరు సంపాదించుకోవడానికి ఒక జీవితం సరిపోదు. చెడ్డ పేరు ఒక్క నిమిషంలో వస్తుంది. ఇప్పుడు మీ ఆయన నీకు విడాకులు ఇచ్చాడనుకో, నలుగురిలోనూ నా పరువు ఏమైపోతుంది. ఇటు భర్త వదిలేసిన ఆడదానివైన నిన్ను సమాజంలో చులకనగా చూస్తారు. ఇక నుండైనా మీ ఆయన్ని పిల్లల్ని ప్రేమగా చూసుకో. అల్లుడు గారు, ఈ ఒక్కసారి మా అమ్మాయిని క్షమించండి. మావయ్య గారు, మీరు పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగడమేంటి? రామయ్య తన కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఇలా కొన్ని సంవత్సరాల తరువాత పిల్లలు పెద్దవారవుతారు. దీపిక డిగ్రీ చదువుతుంది, సౌమ్య ఇంటర్మీడియట్ చదువుతుంది, స్నేహ స్కూలుకు వెళ్తుంది. ఇలా ఒకరోజు సౌమ్య చదువుకుంటూ ఉండగా శారద వచ్చి, చూడమ్మా, ఇంటి పనంతా అలాగే ఉంది. ఎవరు చేస్తారు? నువ్వేమో పుస్తకం పట్టుకొని తెగ చదివేస్తున్నావు. పిన్ని, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పూటకి ఇంటి పని మీరే చేసుకోండి.
నువ్వు చదివి ఎవరినుద్ధరిస్తావు? వెళ్ళి పని చెయ్యి. లేదు పిన్ని, ఈ ఎగ్జామ్స్ నాకు చాలా ముఖ్యం. ఏంటే, నా మాటకి ఎదురు చెప్తావా? అంటూ కోపంతో శారద సౌమ్యపై చేయి చేసుకుంటుంది. అప్పుడు సౌమ్య కింద పడటంతో తలకి బలమైన గాయం తగులుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీపిక, పిన్ని, మీరు రాను రాను మరీ మృగంలా తయారవుతున్నారు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు 4 తగిలించనా? అంటూ దీపికపై చేయి చేసుకోబోతుంది. దీపిక శారదని అడ్డుకుంటుంది. నన్నే ఎదిరిస్తావా? నీ పని తర్వాత చెప్తా. అని శారద కోపంతో అక్కడ నుండి వెళ్తుంది. దీపిక సౌమ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రామ్మూర్తి హాస్పిటల్కి వస్తాడు. నాన్న, పిన్ని చెల్లెల్ని కొట్టింది. చెల్లెలికి రక్తం బాగా పోయింది అంటూ ఏడుస్తూ చెబుతుంది. ఆ రాక్షసికి నా చిట్టి తల్లిని కొట్టడానికి ఎలా చేతులు వచ్చాయి? ఇలా డాక్టర్ చికిత్స చేసి, చూడండి, మీ అమ్మాయికి తలకి బలమైన గాయం అవడంతో చాలా రక్తస్రావం జరిగింది. గాయాన్ని శుభ్రం చేసి తలకు కుట్లు వేశాము. అమ్మాయి చాలా నీరసంగా ఉంది. వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడ నుండి వెళ్తాడు. కాసేపయ్యాక సౌమ్యకి మెలకువ వస్తుంది. అక్క, నన్ను వదిలి వెళ్ళకు. నా దగ్గరే ఉండు. పిన్ని నన్ను చంపేస్తుంది. అలాగేనమ్మా, నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. చూడు, నాన్నగారు కూడా వచ్చారు. రామ్మూర్తి కూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. క్షమించమ్మా, నేను 2వ పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుందని మాట ఇచ్చి మీ పిన్ని మనల్ని మోసం చేసింది. నాన్న, ఇదంతా మన తలరాత. ఇలా జరుగుతుండగా సౌమ్యని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. దీపిక సౌమ్యని కంటికి రెప్పలా చూసుకునేది. ఇలా కొన్ని రోజుల తర్వాత సౌమ్య పూర్తిగా కోలుకుంటుంది. దీపిక ఒకరోజు పేపర్ చదువుతూ అందులో ఒక ప్రకటన చూస్తుంది. సంపన్నులైన భార్యాభర్తలకు నమ్మకస్తురాలైన వంట మనిషి కావలను అని రాసి ఉంటుంది. ఆ ప్రకటన చూసిన దీపిక ఇలా అనుకుంటుంది. ఇక్కడే ఉంటే నన్ను, నా చెల్లెల్ని మా పిన్ని బ్రతకనివ్వదు. మా చదువులు కొనసాగనివ్వదు అని దీపిక ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేస్తుంది. హలో సార్, నా పేరు దీపిక. మీరు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసి కాల్ చేస్తున్నాను. చెప్పమ్మా. మీ ఇంట్లో వంట మనిషిగా చేరాలనుకుంటున్నాను. అలాగేనమ్మా. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. నాతో పాటు నా చెల్లెలు కూడా ఉంటుంది. మాకు వెనుక ముందు ఎవ్వరూ లేరు. మేము అనాథలం. సరే అమ్మా, మీరిద్దరూ రండి. మీలాంటి అనాథలను చేరదీస్తే మాకు పుణ్యం లభిస్తుంది. ఇటు దీపిక సౌమ్యను తీసుకొని పార్కుకు వెళ్తుంది. ఏంటక్క, ఎన్నడూ లేనిది పార్కుకు తీసుకువచ్చావు? చూడమ్మా, ఆ ఇంట్లో ఉంటే పిన్ని మన చదువులు కొనసాగనివ్వదు. ఎప్పుడూ ఏదో గొడవ చేస్తూనే ఉంటుంది. మనల్ని తిట్టడం, కొట్టడం చేయడం వలన ఇటు నాన్నకి మనశ్శాంతి ఉండదు. హైదరాబాదులో సంపన్న కుటుంబంలో పని మనిషి కావాలని ప్రకటన వేశారు. నేను ఆ ఇంటి ఓనర్తో మాట్లాడాను. అతను మనల్ని రమ్మన్నాడు. రేపే బయలుదేరుదాం. అక్క, మనం వెళ్ళిపోతే మనల్ని చూడకుండా నాన్న ఉండగలడా? మన లక్ష్యం నెరవేరాలంటే మనం వెళ్లాల్సిందే. అమ్మకిచ్చిన మాట ప్రకారం మనం ఇంజనీరు, డాక్టర్లు అయ్యాక అప్పుడు మన నాన్నను కలుద్దాం. అక్క, నాకేదో భయంగా ఉంది. భయపడకమ్మా, నేనున్నాను కదా. ఆ భగవంతుడు మంచివాళ్లకు మేలే చేస్తాడు. ఇలా ఆ రోజు రాత్రి దీపిక ఒక ఉత్తరం రాసి తన గదిలో పెట్టి సౌమ్యని తీసుకొని హైదరాబాద్ బయలుదేరుతుంది. తర్వాత జరిగే పరిణామాల గురించి తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.